చెప్పు ప్రసన్న, ఏంటంత అర్జెంట్ మ్యాటర్? మా అన్నయ్య ఎంగేజ్మెంట్ గురించి సార్. ఆనంద్ యశ్వల్ల ఎంగేజ్మెంట్ గురించి నాకు ఆల్రెడీ తెలుసు కదా. మీరు మా ఇంట్లో చూసిందంతా అబద్ధం సార్. ఎలాగైనా మీరే ఈ ఎంగేజ్మెంట్ ఆపాలి. నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమన్నా అర్థం అవుతుందా? ఇన్నాళ్ళకి ఆనంద్ యశ్వల్లు ఒకటి కాబోతున్నారు. అదే కదా మనకు కావాల్సింది. చెల్లెలివి నువ్వే మీ అన్నయ్య ఎంగేజ్మెంట్ ఆపమంటావేంటి? సార్, నేను చెప్పాలనుకున్నది వేరు, మీరు అనుకుంటున్నది వేరు. చూడు, నువ్వు కన్ఫ్యూజ్ కాకుండా ఏం చెప్పాలనుకుంటున్నావో స్ట్రైట్ గా చెప్పు. సార్, ఈ ఎంగేజ్మెంట్ జరిగితే ఆనంది జీవితం స్పాయిల్ అయిపోతుంది. అదేంటి? అసలు ఆ ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ప్రసన్న, ఆనంది, ప్రసన్న నాతో ఏదో చెప్పాలని ట్రై చేస్తుంది, కానీ సరిగ్గా చెప్పలేకపోతుంది. అదేంటో నీకు తెలుసా? అదేం లేదు సార్. ఆనంది వాళ్ళ అక్కకి పెళ్ళయ్యి ఎన్నో రోజులు కాలేదు కదా. అప్పుడే వీళ్ళ నిశ్చితార్థం అంటే ఫైనాన్షియల్ గా ఆనంది వాళ్ళ పేరెంట్స్ ఇబ్బంది పడతారు. అందుకే ఇప్పుడు పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుందని పాపం ఆనంది గురించి తెగ బాధపడుతుంది ప్రసన్న. డబ్బు కోసం ఎంగేజ్మెంట్ పోస్ట్ పోన్ చేయాల్సిన అవసరం ఏంటి? నేనున్నాను కదా ప్రసన్న. ఆ ఖర్చంతా నేనే భరిస్తాను. ఓకే ఓకే అని చెప్పు ప్రసన్న. ఓకే సార్. గుడ్. ఓకే, యూ పీపుల్ క్యారీ. నాకు కొంచెం పని ఉంది.